ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. తొలి మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, వారి కుటుంబ సభ్యులకు 25,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి దాన్ని ఊసే ఎత్తడం లేదని ధన్పాల్ గుప్తా విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సి ప్రకటించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు తమ వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హెచ్చరించారు. కలెక్టర్ ఆఫీస్లో అదే ఛాంబర్లో కమిషనర్ గారితో 1:45 నిమిషాల సమావేశమైంది. ముఖ్యంగా అర్బన్ సమస్యలపైన, గతంలో జనరల్ రిమైండింగ్ కోసము మరియు కొత్త పనుల గురించి 1:45 నిమిషాలు కాదు, సమస్యలు తీసుకెళ్తే సగం దినం కూడా సరిపోదు. నిజామాబాద్ అన్ని సమస్యలు డిపార్ట్మెంట్లు అలవాటు పడిపోయినాయి. అంటే పని చేయడానికి అలసత్వం. ముఖ్యంగా వారితో మాట్లాడిన దాంట్లో ఇన్కంప్లీషన్ ఆఫ్ బ్రిడ్జిలు, లెవెల్ బ్రిడ్జిలు, అమ్మ వెంచర్కు కనెక్టివ్ బ్రిడ్జ్ 70-75% వర్క్ అయిపోయింది, ఆగిపోయింది. అదేవిధంగా సోనీ ఫంక్షన్ హాల్ ఎల్లమ్మగుట్ట దగ్గర గత 10 సంవత్సరాల నుండి అది మొండంగానే మిగిలిపోయింది. అది కూడా కంప్లీట్ చేయాలని ఇంతకుముందు కూడా గతంలో చెప్పినాం, మళ్ళీ కూడా చెప్పినాం.